ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 36, 37 వచ్చి వలె చెదరి గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. యేసు ప్రభు ఈ మాట మన ధ్యానానికి మన వినికిడిలో దీవించాలని ఆశపడదాం. జనసమూహాలను చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, అయ్యో వీరు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారు. సో ఈరోజు ఈ కాపర్లేని గొర్రెలు తర్వాత కాపరి అనే 2 విషయాల గురించి మనం ధ్యానం చేసి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. రైట్, కాపర్లేని నాకు అనిపించింది, గొర్రెలకి ముందు కాపరి ఉంటాడా తర్వాత వస్తాడా కాపరి? అలా కాదు, అలా కాదు. అంటే కాపరి గొర్రెల ముందు నడుస్తాడా లేదా అనే దానికి ఆన్సర్ చెప్తున్నారు. అసలు గొర్రెలు తర్వాత గొర్రెలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు గొర్రెల నుంచి వచ్చినాయా? సృష్టిలో అడవులు అక్కడెక్కడ ఉన్నవి కదండి. మనుషులు మొదట ఏం చేసేవారు? మొదట మనుషులకు జంతువులు లేవు, వాళ్ళు మేటింగ్ చేసుకున్నారు. అంటే వాటిని చెలిమిచి పంచుకున్నారు కదా, మచ్చిక చేసుకుని అలా పెంచుకోవడం. కొన్ని సాఫ్ట్ ఎనిమల్స్ ఉన్నాయి, సో వాటిని పెంచుకున్నారు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు ఇలా పెంచుకొని ఆ తర్వాత మందలుగా తయారైంది కదా. సో ఇట్లాంటి మందలేని లేకపోతే కాపర్లేని గొర్రెలు మామూలు గొర్రెలు ఎక్కడ ఉంటాయి? కాపర్ ఉండడు. గొర్రెలు కొండల్లోనూ గుట్టల్లోనూ అక్కడ ఇక్కడ ఉంటాయి. సో ఇట్లాంటి గొర్రెలు వాటి విధానం ఏంటి కదండి. ఇప్పుడు గొర్రెలకి కాపరున్న గొర్రెలు ఓకే, అది పక్కన పెడదాం. అసలు కాపర్ లేని గొర్రెలు ఎలా ఉంటాయంటే, అఫ్కోర్స్ మందలుగా ఉంటాయి, కొన్ని ఒంటరిగా ఉంటాయి. సో ఇలాంటి కాపర్ లేని గొర్రెల పరిస్థితి గురించి మనం కొద్దిసేపు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇక్కడున్న గొర్రెలన్నీ ఏంటి? కాపరి ఉన్న గొర్రెలు అంటే మీరందరూ ఏమనుకున్నారంటే, నేను ఒక కాపరిని, మీరు గొర్రెలు అనేసి. కాదు, ఇట్ ఈస్ రాంగ్. మనం అందరము గొర్రెలము, ఆయన కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం గొర్రెలము, ఆయన కాపరి. ఓకే, ఆ మైండ్లో ఉండండి. కనుక మనం ఇప్పుడు కాపరి లేని గొర్రెలం కాదు, ప్రభు కాపరిలో మనం ఉన్నాము. మనల్ని వచ్చి బయటకు వద్దాం. మిగతా గొర్రెలన్నీ ఏంటి కదండి? కాపర్ లేని గొర్రెలు. ఈ కాపర్ లేని గొర్రెలు వలె ఉన్నారనే ప్రభు వారి మీద కనికరపడ్డాడు. వారి గురించి ఈజ్ ఇట్ ఫుల్లీ వాల్యూమ్ పెంచావా? రైట్. సో ఈ కాపర్ లేని గొర్రెల గురించే ప్రభు బాధపడుతున్నాడు, కాపరి ఉన్న గొర్రెల గురించి కాదు. కనుక ఈరోజు మనం వర్తమానము ఆలోచించాల్సింది ఏంటంటే, కాపర్ లేని గొర్రెలు బయట చాలా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయండి? విసిగిపోయి ఉన్నాయి కదండి. ఏ మాట అది? కాపర్ లేని గొర్రెల వల్ల విసికి చెదరి ఉన్నందున. ఏమండి? విసిగిపోతారు. గొర్రెలు ఎప్పుడు విసిగిపోతాయి అంటారు? లోపల ఉన్న గొర్రెలు కాదు, బయట ఉన్న గొర్రెలు ఎప్పుడు విసిగిపోతాయి? ఒక కాపరి లేడు, ఒక మందలు లేవు, దానికి యజమాని లేడు. ఏమండి? అవి ఎప్పుడు విసిగిపోతాయి? ఆలోచించండి, చెప్పండి ఒకసారి. ఎప్పుడు విసిగిపోతాయి కదా? ఎప్పుడు విసిగిపోతాయి? ఏమండి? ఆహారం లేకపోయినా కదా, నీరు లేకపోయినా. ఇప్పుడు వాటిని ఆహారం దగ్గర, నీళ్ళు దగ్గర నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాపర్ లేని గొర్రెలు ఆహారం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా డ్రియూ అని తోలేవాళ్ళు ఎవరు ఉండరు. కాపర్ లేడు కదా, కనుక అవి అలా తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎక్కడ దొరక్కపోతే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అంతవరకు మందలుగా ఉంటాయి. ఇక ఫుడ్ దొరకట్లేదు, ఆహారం దొరకట్లేదు. కనుక సహజంగా జంతువులు ఎక్కడ ఉంటాయి? నదులు పక్కన చెట్లే ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటాయి. కనుక ఈ మందకి పోని ఫుడ్ లేదు, నీరు లేవు. అప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా అవి
చెదిరిపోతాయి కదండి. విసిగిపోయి ఏమవుతాయంట, చల్లా చెదరైపోతాయి, విసిగిపోతాయి. అట్లాంటప్పుడు ఏం జరుగుద్ది, విసిగిపోయి చల్లా చెదరైనప్పుడు, విసిగిపోయి ఏం లేకపోవడం వల్ల ఆహారము, నీరు. ఏమండి, నేటి లోక పరిస్థితి మీరు గమనిస్తే, మనం గమనిస్తుంటే, ఇక ముందు రాబోతున్న రోజుల గురించి నేను క్రిస్టియన్ ఛానల్ గురించి చెప్పట్లే. ఏమంటే మీరు కొన్ని ఛానల్స్ చూస్తే పెద్దోళ్ళు లేకపోతే ఇంతింత ఇలాంటి వాళ్ళు స్టడీ చేస్తున్న పరిస్థితి ఏంటంటే భయంకరమైన కరువు రాబోతుంది అనేసి. భయంకరమైన కరువు, విత్తనము దొరకకపోయిన కరువు, కనుక పంటలు పండని కరువు, కనుక మీ గింజలు భద్రపరుచుకోండి. అది ఏ గింజైనా భద్రపరుచుకోండి, ఏదో గంజి నీళ్ళని తాగి బ్రతకొచ్చు అంటే బాగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదండి. సమస్య ఎక్కడ, మనకే, మిడిల్ క్లాస్కే. అటు అలాగ ఉండలేము, ఇలాగ ఉండలేము, కనుక చాలా పొదుపుగా ఉండండి. కారణం ఏంటంటే ఒక భయంకరమైన కరువు. సైంటిఫిక్గా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే భయంకరమైన కరువు. ఒక పక్కన దేవుని సేవకులు చెప్తున్న మాట అదే, ఒక పక్కన ఈ శాస్త్రవేత్తలు లేకపోతే మిగతా వాళ్ళు పరిస్థితులు చూసి జరుగుతున్న ఈ ఎల్నినో గురించి, ఇట్లాంటి పరిస్థితుల గురించి, భూమి వేడెక్కుతుంది, ఆకాశం వేడెక్కుతుంది, నీరు వేడెక్కుతుంది, గాలి వేడెక్కుతుంది, కనుక రాబోయే రోజుల్లో ఆహారం దొరకదు, పంటలు పండవు, చాలా కరువు రాబోతుంది. అప్పుడు కాపరి లేని గొర్రెల పరిస్థితి ఏంటి అంటే, నేను అంటాను కాపరి గొర్రెలు అంటే ఎవరి గురించో, కానీ వాస్తవంగా గొర్రెలు అంటే ఎవరు? బైబిల్ ప్రకారం 34 ఎహెజ్కేలు గ్రంథం చివరి మాట చదువుతారా? ఎహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో చివరి మాట బహుశా, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. కంగారు పడక తల్లి, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. ఏంటంట, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. చాలు. అంటే బైబిల్లో గొర్రెలు అంటే అర్థం ఏంటి? మనుష్యులు. నో డౌట్ అట్ ఆల్, మనుష్యులు. ఈ మనుషులు ఇప్పుడు విసిగిపోయి, దేనికి? ఆహారం లేక, నీరు లేక విసిగిపోయి ఏమవుతున్నారు కదండి, చల్లా చెదరైపోతున్నాం. నిజంగా మనం కూడా, ఇప్పుడు మనలో చాలామంది కూడా, మన కుటుంబాలు కూడా ఎందుకు గల్ఫ్ వెళ్తున్నాము కదండి, మన బంధువులు ఇక్కడ సరైన జీవనోపాధి లేకుండగా. సో ఇలాంటి పరిస్థితుల గురించే వాక్యం చెప్తుంది. అంటే ఈ కాపరి లేని గొర్రెలు ఏమవుతాయంటే విసిగిపోతాయంటే సరైన టయానికి ఫుడ్ పెట్టేవారు ఉండరు, సరైన టయానికి ఆహారం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. కనుక మందలతో, నేను అంటాను గొర్రెలు మందలుగా ఉన్నా వాటికి ఏమైనా భద్రత ఉంటుందండి? గొర్రెలు కాపరి లేడండి, రోడ్డు మీద ఉన్న లేదా కొండల్లో ఉన్న గొర్రెలు మందలుగానే తిరుగుతాయి. ఏదైనా పులి చూసింది అనుకోండి, అమ్మో మంద ఉంది అని పారిపోద్దా? వాళ్ళే విచారకరం కదా. అదే దున్నపోతులు గుంపు ఉంది అనుకోండి, వెళ్తుందా? అడవి దున్నలు ఉంటాయి కదండి, ఇంత కొమ్ములు వచ్చి వెంట్రుకలు వచ్చేసి ఉంటాయి, పొరపాటున సింహం కానీ పులి కానీ ఒంటరిగా వెళ్తుందా? మరి గొర్రెలు మందున్నా సరే వెళ్ళిపోదు. ఎందుకని? వాటికి కొమ్ములు లేవు. భలే ఆశ్చర్యం, ఎందుకు దేవుడు అలా చేశాడంటారు? కొమ్ములు లేని వాటిని ఏమండి పొట్టేళ్ళకు ఉంటాయి, అదైనా 1 2 ఎక్కడో రేర్ కదా, రేషియో గొర్రెలు ఎక్కువ, పొట్టేళ్ళు తక్కువ ఉంటాయి, వాటికి కొమ్ములు ఉంటాయి. కానీ గొర్రెలకి కొమ్ములు లేవు. మందలుగా ఉన్నా సరే అవి శత్రువును ఎదుర్కొనే సత్తా ఉండదు. ఎప్పుడైనా గొర్రె మిమ్మల్ని పొడిచేసిందని అని కంప్లైంట్ ఎప్పుడైనా విన్నారు మీరు? పొట్టేలు పడవచ్చు, గొర్రె మనల్ని పొడిచింది అసలు కుదరదు, దానికి చేతకాలే. ప్రభు అంటాడు మనుషుల్ని వాటితో పోలుస్తుంటాడు, కాపరి లేని గొర్రెలు ఆహారం లేక, తిండి లేక విసిగిపోతున్నారు. ఏమండి, విసిగిపోయిన ప్రజలు ఏం చేస్తారు? ఒంటరి అవుతారు. గుంపులో ఉన్న వాళ్ళు పట్టుకోవడం కూడా ఈజీ అన్నప్పుడు ఒంటరి గొర్రె దొరికితే శత్రువుకి మరింత ఈజీ. అది క్రూర జంతువే కాకపోవచ్చు, కుక్కలు కూడా చంపేస్తాయండి కదా. ఏమండి, క్రూర జంతువులే కానక్కర్లేదు, మనం పెంచుకునే కుక్కలు కూడా గొర్రె పిల్లని. నాకు తెలుసు, మా ఇంటి దగ్గర 3-4 గొర్రె మేక పిల్లలంట. ఒక రాత్రి 4-5 కుక్కలు వచ్చి పట్టుకు చంపేసి, అంతే చంపేసి తినగలి తినేస్తాయి, లేకపోతే చంపేసి. ఏంటిదంతా అంటే, ఎప్పుడైతే కాపరి లేడో ఆ గొర్రెలకి ఏమి లేదు, భద్రత లేదు. కాపరి లేని గొర్రెలు అంటే క్రీస్తు భద్రతలో లేని వ్యక్తుల గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, వారు కాపరి లేని గొర్రెలు ఏమవుతారంట?
విసిగిపోతారు. విసిగిపోయి ఏమవుతున్నారు? చెదరి ఉన్నారు. విసిగిపోయి చెదరి ఉన్నారు. చెదిరిపోయిన గొర్రెలు ఇంకేం జరుగుతాయి? చెదిరిపోయిన గొర్రెలు ఏం జరుగుతాయి చెప్పండి. యెహెజ్కేలు గ్రంథంలో దీంట్లో చాలా మాటలు ఉన్నాయి. ఈ 34 అధ్యాయం అంతా ఈ గొర్రెల గురించి ఉన్నది. కాపరి గురించి ఉంది, కానీ మనం గొర్రెల గురించి చదువుతున్నాం ఈరోజు. 34 అధ్యాయంలో 34 అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను నేను, యెహెజ్కేలు గ్రంథం. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోయినాయి. ఏమండి, జంతువులు ఈ కాపరు లేని గొర్రెలను ఏం చేస్తున్నాయంట? ఆహారంగా తీసేసుకుంటున్నాయి. మృగాలకు ఆహారం అయిపోతున్నారు. మనం చెప్పాల్సి వస్తే ఎవరైతే క్రీస్తు భద్రతలో లేరో వారికి భద్రత లేదు అని వాక్యం చెప్తుంది. ఏమండి, ఈరోజు మన కీర్తన ధ్యానం కూడా అదే. సర్వజనులారా, లోక నివాసులారా, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరూ వినాల్సిన మాట ఏంటంటే మీకు ఒక కాపరి కావాలి. ఆ కాపరే లేకపోతే మనకు కలిగిన పరిస్థితిని బట్టి, కరువును బట్టి, దప్పికను బట్టి, లేకపోతే మనకు కలిగిన పరిస్థితులు బట్టి, గుంపుగా ఉన్న మనకు ప్రయోజనం లేని దాన్ని బట్టి మనకు ఎవరు అవసరము? కాపరి అవసరం. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఈ కాపరి లేక చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. ఏమండి, అంటే మనం అనుకుంటాము గొర్రెలు అనగానే ప్రభువుని అంగీకరించిన వారే గొర్రెలు, నా గొర్రెలు అంటే. కానీ మనం ఇక్కడ ఒకటి క్లారిటీకి రావాలి. ఎవరు? మనుషులందరూ ఆయన గొర్రెలే కదండి. మనుషులందరూ ఆయన మేపుతున్న గొర్రెలే కదండి, ఆయన పెంచుతున్న గొర్రెలే. కనుక ఆయన అంటున్నాడు కదా, అందరూ నా స్వరం వినాలంటాడు. ఈ గొర్రెలన్నీ అంటే మనుషులందరికీ ఒక రక్షణ పిలుపు ఏంటంటే, మీరు నా కాపరత్వాన్ని కిందకు వస్తే. ఇక్కడ కాపరి అనగానే సేవకుడు కాదు. ఎవరు? మనకందరికీ పౌలు మనకందరికీ యేసుప్రభు అంటాడు, మనకందరికి కాపరి ఒక్కడే అంటాడు. సో ఆయన ప్రభువే మన కాపరి. ఆయన కాపరత్వానికి మనం వెళ్ళిపోతే భద్రపరచబడతాం. కానీ లోకంలో తిరగడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, అంతకంతకు దేనస్థితి. ఆ మాటలు నేను మిగతా చదివేస్తాను చూడండి. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు కదండి. భూమి అంతటా ఏమేని అంట? గొర్రెలు చెదరిపోయినాయి. వాటిని గురించి విచారించేవాడు ఒక్కడు కూడా లేడు, వెదకువాడెవడునూ లేడు. అంటే ఆ గొర్రెలు ఏం ఆశపడుతున్నాయి? మమ్మల్ని ఎవరైనా వెతికితే బాగుండు, మమ్మల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుండు, మాకెవరైనా ఆహారం పెడితే బాగుండు, మాకెవరైనా దప్పికిస్తే బాగుండు. ఇది లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితులండి. కానీ వారు సరైన మార్గంలో నడిపించబడకపోవడం వల్ల ఏం జరుగుతుందంట? క్రూర మృగాలు వారిని లోపరిచేసుకుంటున్నాయి అని వాక్యం చెప్తుంది. ఇంకా చూడండి 8వ వచనం చూస్తే 7వ వచనం. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండగా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. ఏమవుతుందంట? సకలమైన దోపుడు సొమ్ము అయిపోతుందండి. దోచేసుకుంటున్నారు. ఎవరిని? గొర్రెల్ని లోకము లేకపోతే దోచేసుకుంటారు. అడవి మృగాలన్నీ దోచేసుకుంటున్నాయి. కనుక ప్రభు చూసినప్పుడు వాళ్ళకి ఆయనకి అయ్యో వీళ్ళు కాపర్ లేని గొర్రెల వలె చెదిరిపోయారు అని ఆయన బాధపడుతున్న పరిస్థితి. నేను ఇంకొక గొర్రెలకున్న స్వభావము గురించి బైబిల్లో ఇంకొక మాట 53వ కీర్తనలో 53వ కీర్తన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53 యెషయా గ్రంథంలో 6వ వచనం మనం చూస్తే ఎలా ఉందంట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. ఇది ఎవరి గురించి అండి? ఇది ఎవరి గురించి? లోకమంతటి గురించి, ఏదో కొద్దిమంది గురించి కాదు అంట. మనమందరం ఎలా ఉన్నామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. త్రోవ తప్పిపోవడం గొర్రెకు పెద్ద కష్టమేమీ కాదు. కష్టం అంటే దాని స్వభావం అంతే. ఏంటంట? గొర్రె ముందు చూపు, చాలా ప్లాన్డ్గా, అలాంటివి ఏముండవు. అదే కాపరి ఉంటే మాత్రం, కాపరికి అలవాటు పడితే కాపరి ముందు వెళ్తాడు, గొర్రెలు వెంబడిస్తాయి. అసలు కాపరి లేని గొర్రెలు ఏంటంటే ఇంకంతే, ఒక గొర్రెలిందా వెళ్ళే పోవడం అంతే కదండి. భలే చెప్తారు గొర్రెల గురించి. ఒక కర్ర పెట్టామనుకోండి, గొర్రెలు వెళ్తున్నప్పుడు ఒక ఉరుకుతుంది, ఒకటి ఉరుగుతుంది, 2 ఉరుగుతుంది, 10 ఉరుగుతాయి. ఆ తర్వాత కర్ర తీసేసిన ఏం చేస్తాయంట?
ఊరికే వెళ్తాయి. కారణం ఏంటంటే అంతే, ముందు వెళ్తే అలా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ గొర్రెలు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఏమండి ఏంటంట ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే అందరూ అంటే లోకమంతా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయారు. సో ఈ విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతున్నాను, 53:6 చదువు తల్లి ఎవరన్నా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. రైట్. సో ఇప్పుడు గమనించాలి, కాపర్లేని గొర్రెలు అంటే క్రీస్తుకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లెక్కలోకి వచ్చేసారు. కనుక ఏమీ సందేహం లేదు, వారందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. సో త్రోవ తప్పిపోయిన గొర్రెల గురించి ఇస్తున్న ఒక పిలుపు ఏంటంటే, తర్వాత మాట ఏంటంట, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంటే ఈ త్రోవ తప్పిపోయిన గొర్రెలన్నిటి గురించి ఏంటంటే దేవుడు ఏం చేశాడట, మనందరి దోషాలు, అతను ఎవరు, వధించబడిన గొర్రెపిల్ల, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. లోక పాపములు అందరి పాపములు ఆయన మీద మోపాడు. కనుక ఆయన ఈ గొర్రెలు, లోకంలో చెదిరిపోయిన గొర్రెలు అన్నిటి కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఈ నశించిపోతున్న ప్రతి ఒక్కరి గురించి, ప్రతి మానవుని గురించి, వారు ఎవరైనా సరే, ఏమండి మన దేశంలో కులాలు అవన్నీ ఉన్నాయి, చాలా దేశాలు అవేమి ఉండవు. ఏమండి కనుక అందరి గురించి, అందుకే కీర్తనలో మొదటి మాట, ఈరోజు కీర్తనలో సర్వజనులారా, ఇంకా లోక నివాసులారా, అందరి కొరకు ప్రాణం పెట్టాడండి ప్రభు. కనుక మీరు ఎక్కడెక్కడైతే ఆకలి వల్ల, దాహం వల్ల, దప్పిక వల్ల, లేకపోతే విసికి చెదరిపోయి ఉన్నారో, మీరందరి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. మీరు అలా చెదరిపోయి ఏంటంటే ఏం జంతువులు అవి క్రూర మృగాలకు బలైపోవాల్సిన అవసరం లేదు. ఏమంటే ఒకవేళ ఇప్పుడు ఎలాగున్నా రాబోయే దినాలు మరీ భయంకరమైనవి అని వాక్యం చెప్తుందండి. కనుక ప్రభు యొక్క కాపరత్వానికి కనుక మనం చేరితే ఎలా ఉంటుందో మనం అది కూడా చూడబోతున్నాము. రైట్. కనుక ఈ 6వ వచనం చూస్తే అందరూ గొర్రె వలె తోవ తప్పిపోయాము. దేవుని కృప ఏంటంటే మనమైన కాపరత్వంలోనికి వచ్చేసాం. ఇక్కడ ఈ రెండే వ్యత్యాసాలు. ఒకటి కాపరి లేని గొర్రెలు, మిగతావి కాపరి లేని గొర్రెలు, కాపరి ఉన్న గొర్రెలు. ఏమంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారు, ప్రభు అయిన క్రీస్తు కాపరత్వంలో మనం ఉన్నాము. ఏమండి ప్రభు అయిన క్రీస్తు కాపరత్వంలో మనం ఉన్నాము. మిగతావి కాపరత్వానికి దూరంగా ఉన్న గొర్రెలు. కనుక ఆ గొర్రెలు ఎంత త్వరగా ఆయన కాపరత్వాన్ని క్రిందకు వచ్చేస్తే అంత ధన్యులు అవుతారు. ఈ మాటలు గమనించాలి. రైట్. ఓకే, ఇంకొక మాట నేను త్వరగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమండి ప్రభు ఒక సన్నివేశం జరిగింది కదా, ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18 నుంచి మనము ఈ సన్నివేశం మనకు బాగా పరిచయమే. ఏంటంట, ఒకసారి ఆయన ఉదయం అయినప్పుడు యెరూషలేం వెళ్తూ ఆయన ఆకలి కొన్నాడట. ఆకలి కొని 21వ అధ్యాయం 18 నుంచి కొన్ని 2-3 వచనాలు. ఆయన ఆకలి కొని దూరంగా దారి ప్రక్కన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంజూరపు చెట్టే కదా, అంజూరపు చెట్టుకు వెళ్ళాడు. దానికి ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. ఏం చెట్టు అండి అది? అప్పారావు గారు, ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. దగ్గరికి వెళ్ళాడు ఆయన, అంత చెట్టు అంతా చూశాడు, ఒక్క కాయ కూడా లేదు. కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి అంటాడు, ఇంకెప్పటికీ నువ్వు కాపు కాయవు అన్నాడు. శిష్యులు చూస్తున్నారు, ప్రభుకి ఎంత కోపం వచ్చిందే, మంచి ఆకలేస్తుంది అనుకుంటా. ఏమండి రాత్రి ఏం తిన్నాడో లేదో తెలియదు. కనుక ఆయనకు ఆకలి అయింది, చెట్టును చూశాడు, ఒక్క కాయ కూడా లేదట. ఆకులు ఉన్నాయి కానీ ఒక్క కాయ కూడా లేదట. ఏమండి ఇంకా రాయబడి ఉంది, అది అంజూరపు పండ్ల కాలము కాదు అని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేస్తే ఎంత మూర్ఖుడండి అంటున్నారు అన్నమాట. ఏంటంట, అది అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదని రాసి, దానికి ఆకులు ఉన్నాయి, కాయలు కాయదని తెలుసుండి మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక కాయ కూడా లేకపోవడం వల్ల ఆయన దాన్ని శపించాడు.
శపించాడు. ఏం జరిగిందంట? వెంటనే శిష్యులు చూస్తున్నారు, వెంటనే పైనుంచి క్రిందకి ఏమైందంట? ఎండిపోయిందంట. పైనుంచి క్రిందకి వేర్లు సైతం ఎండిపోయిందంట. శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా ఇది? మీరు అన్నారు ఒక మాట, ఉన్న పాటున ఒక్కసారిగా చెట్టు ఎండిపోయింది. ఏమండి, చాలా చెట్లు ఎండిపోతాయండి. చాలా చెట్లు ఎండిపోతాయి. కానీ మొదలు కట్ చేసిన ఎంతకాలం ఎండుతాయండి? మొదలు కట్ చేసిన ఎంతకాలం చెట్లు ఎండుతాయి? తొందరగా ఏమి ఎండిపోవు. ఒక్కొక్కసారి నేను మా చెట్ల మీదకి పాదులు పాకితే పాదులు కింద కట్ చేస్తాను, పైకి పచ్చగానే ఉంటాయి. ఆ రోజు, రేపు, 3-4 రోజులు, అప్పుడు డ్రై అవటం మొదలు పెడుతుంది. కానీ ప్రభు చెప్తే ఏం జరిగిందంట? ఒక్కసారిగానే పైనుంచి కిందకి ఎండిపోయిందంట చెట్టు. ఆశ్చర్యపోయారు. ఏమండి, నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఏమండి, ఇదే ఇంకొక సన్నివేశం మీరు చూస్తారు కదా. దీని గురించి దీని గురించి కాదు, మరొక సన్నివేశం ఏం జరుగుద్దంటే, ఇక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆయన అక్కడ ఒక తోట ఉందట. ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు 3 సంవత్సరాల నుంచి ఫలించట్లేదట. సో ఈలోపు తోట యజమాని వచ్చాడు. యజమాని వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఈ చెట్టు చూస్తున్నాడు 3 years నుంచి, ఒక్క కాయ కూడా లేదు. లేకపోయేటప్పటికి, ఎందుకయ్యా ఇది? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఒక్క కాయ కూడా కాయట్లేదు, నరికి పడాయి అన్నాడు. ఎవరిని? తోటమాలిని. ఆ తోటమాలి అంటాడు, అయ్యా కొంచెం ఓర్చుకోండి, నేను చాలా శ్రద్ధ చూపెడుతున్నానండి, మరొక్క సంవత్సరం టైం ఇవ్వండి, దీని రాళ్ళు ఎరతాను, మరొకసారి ఎరువేస్తాను, కొంచెం శ్రద్ధ చూపెడతాను, వీలైతే ఒకవేళ కాసిందా సరే, లేకపోతే మీరు వచ్చేటప్పటికి కట్ చేసేస్తాను. ఏమండి, ఇక్కడ యజమాని ఎవరు? ప్రభు. ఓకే, తోటమాలి ఎవరు? కాపరి. దేవుడు కాపరి. ఇక్కడ ఎవరున్నారు? అంజూరపు చెట్టు, దారి ప్రక్కన అంజూరపు చెట్టు. ఇది కాయడం లేదు, అది 3 సంవత్సరాల నుంచి కాయడం లేదు. కానీ ఇక్కడ ప్రభు చూడంగానే, ఇక ఎప్పటికి కాయవు నువ్వు అంటే, పైనుంచి కిందకి ఎండిపోయిందట. దీనికి ఈ తోటమాల ఏం చేశాడు? అడ్డబడి, సార్ కొంచెం ఓర్చుకోండి, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, ఫలిస్తే సరే, లేకపోతే తీసేద్దాం. ఏమండి, నేను అంటాను, లోకంలో ఉన్న వారందరి పరిస్థితి దారి ప్రక్కన ఉన్న చెట్టు, రైట్? ఈ గొర్రెలన్నిటికి ఏమి లేదు? కాపరి లేడు, తోటమాలి లేడు, కేర్ టేకర్ లేడు, భద్రపరిచేవాడు లేడు, నేనున్నాను అని చెప్పేవాడు లేడు. కానీ ఈ తోటలో ఉన్న చెట్టుకి ఎవరున్నారు? తోటమాలి ఉన్నాడు, కాపరి ఉన్నాడు అంటాను నేను. కాపరి ఉన్నాడు కనుక కాపరి ఏం చేశాడు? యజమాని అడిగాడు, ఎందుకయ్యా కాయని చెట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇంకొకసారి టైం ఇవ్వండి సార్, 3 years నుంచి మీరు ఓపిక పడుతున్నారు, ఇంకొక సంవత్సరం ఇవ్వండి, నేను శ్రద్ధ చూపెడతాను. రైట్? కాపరి ఉన్న గొర్రెలకు, కాపరి లేని గొర్రెలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి ఈరోజు. మనమే కాదు, లోకంలో నివాసులందరూ, సర్వజనులు, సకల ఏంటది లోక నివాసులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు కాపరత్వంలో ఉన్నారా లేదా? మీకు భద్రత లేదు. కాపరత్వం కింద లేకపోతే, క్రీస్తు కాపరత్వంలో మీరు లేకపోతే మీకు సేఫ్టీ లేదు. ఏదో రోజు వస్తాడు, ఎవరు? యజమానుడు వస్తాడు, నిన్ను పండ్ల వెతుకుతాడు. అప్పుడు ఒకవేళ మన దగ్గర పండ్లు ఉన్నాయనుకోండి, నేను ఇలాగ అనుకుంటాను, ఒకసారి ఆయన వచ్చాడు, ఆకులు ఉన్నాయి, ఎక్కడో ఒక కాయ ఉంది, ఆయన అలా చూస్తున్నాడు. గమనించండి, ఎవరైనా వచ్చింది మనకు తెలియకపోవచ్చు, చెట్టుకు తెలుసు, సృష్టి అంతటికి తెలుసు. కనుకనే సముద్రం మీద తుఫాను వస్తుంటే ఆయన లేచి ఏమన్నాడు? చా అని ఉండాలి అసలు సముద్రం. ఎందుకని? కానీ సముద్రం తెలుసు ఎవరు? హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనే నా సృష్టికర్త. నన్ను, ఈ తుఫాను, గాలిని, సముద్రం అంతా చేసింది ఈయనే. నా అధికారి చెప్తున్నాడు, మౌనంగా ఉండమని, నేను మౌనంగా ఉంటాను. సృష్టి అంతటికి తెలుసండి యేసు ప్రభు దేవుని కుమారుడని. ఎవరికి తెలియదు? గొర్రెలకు తెలియట్లే. కనుక నిజంగా అంత జ్ఞానం లేదు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది కదా, నేను కోడైకి వస్తున్నాను. ఏమన్నాడు కోరాహు? నేను జ్ఞాన విషయమే పలుకుతున్నాను, గట్టిగా చెప్తున్నాను,
అయ్యో సహోదరులారా, సర్వజనులారా, లోక నివాసులారా, మీకు భద్రత లేదు, రండి కాపరత్వం కిందకి. ఎందుకనంటే ఆయన తండ్రి మనందరి పాపములు తన ప్రియకుమారుని యేసుపై మోపాడు కనుక మనందరము ఆయన దగ్గరికి వెళ్తే పాప విముక్తులం అవుతాము. లేకపోతే మనకు భద్రత లేదు. ఈ లోకం అనుకుంటున్నాం మనం ఎవరెవరో మాతో ఉన్నారని, కానీ వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా? క్రూర మృగాలు. మన టైం చూసి మింగేస్తారు. కానీ ప్రభు అయిన క్రీస్తు కాపరత్వానికి కిందకు వస్తే ఏమండి, ఈ తోటలో చెట్టులా ఉంటుంది మన బ్రతుకు. ఒకవేళ కాపు లేకపోయినా ఏం జరుగుద్ది? 1 more year విల్ బి గ్రాంటెడ్. ఈ మరొక సంవత్సరం మనకి ఇవ్వబడుతుందండి. కానీ ఆ చెట్టుకి కాపరత్వాన్ని కింద లేదు కనుక అది ఆ చెట్టు అనుకుంటుంది, ఇప్పుడు వచ్చాడు ప్రభు, కానీ ఒక్క కాయ కూడా లేదు. ఏమండి, ఇప్పుడు వచ్చాడు ప్రభు సృష్టికర్త, నన్ను చేసినాడు ఈయన, ఒక్క కాయ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఆయన మరో ఛాన్స్ ఇవ్వలేదు. నేను గొర్రెలు మనం ఆలోచించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఈ మాట మన కొరకు, ఎప్పుడైనా ఆయన మన దగ్గరికి వచ్చి అని అడిగాడు అనుకోండి, వేర్ యువర్ ఫ్రూట్, ఫలాలు ఏవి? ఫలాలు అంటే సూక్ష్మంగా సింపుల్గా ఎన్ని ఫలాలు? ఆత్మఫలం ఏమనగా కదండి, ఫలంలో ఉన్న తొనలు అంటారు కదండి, ఆత్మఫలం ఏమనగా అవి మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఎప్పుడు వచ్చినా ఆ ఫలంలో ఒక తొన ప్రభుకి ఇచ్చి, దేవా సమృద్ధిగానే ఉన్నాయి, మీకు ఎన్ని కావాలి? ఫుల్ కమల నా దగ్గర ఉంది, అందులో ఎన్ని తొనలు ఉన్నాయి? 9 తొనలు నా దగ్గర ఉన్నాయి, అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నాను, ఏది కావాలి తండ్రి అంటే సిద్ధంగా మనం ఉన్నాం అనుకోండి, వి విల్ బి బ్లెస్డ్, దీవించబడతాం. లేకపోతే రిస్కే. ఓకే, సో ఈ కాపర్ లేని గొర్రెల పరిస్థితి దయనీయం అండి. నేను ఇక వారి గురించి చెప్పనక్కర్లేకుండా ఈ కాపర్ లేని పరిస్థితులు ఎప్పటికీ భద్రత కాదు. కాపరి ఉంటే ఏం జరుగుద్దో కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రైట్, మనకు ఒక శుభవార్త ఏంటంటే, ఎవరికి శుభవార్త? ఆల్రెడీ శుభవార్త మనం విన్నాము. ఏమండి, ప్రభు అయిన క్రీస్తు కాపరత్వంలోనికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం చెప్తారు అందరూ ఒకసారి, మరొకసారి. హల్లెలూయా. మనము ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన కాపరత్వంలో ఉన్నాము కనుక మీరు ఇప్పుడు నేను అవకాశం ఇచ్చాను అనుకోండి, మీరు ప్రభు కాపరత్వంలో ఉండి ఎలా తృప్తి పొందుతున్నారంటే ఒక్కొక్కరు ఏం చెప్తారు? నేను హ్యాపీ అండి, దేవుడు నన్ను పోషిస్తున్నాడు మంచి ఆహారంతో. ఏ ఆహారము? ఏమండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదట, దేని ద్వారా? దేవుని వాక్యం చేత, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాం. నిజంగా మనం సంతృప్తిగా ఉన్నాం. ఆయన జీవజలాలతోటి మనల్ని తృప్తిపరుస్తున్నాడు కనుక ఈ శుభవార్త మనం పరలోకా నుంచి ప్రభు వెతుక్కుంటూ ఈ నశించిపోతున్న గొర్రెల దగ్గరికి వచ్చాడు కనుక ఇందులో చక్కటి మాట. ఒక యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా ఈ కాపరి గురించి పదే ప్రభువు చెప్పిన విషయాలు మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ కాపరి ఎలాంటి వాడో, ఆ కాపరి చేసే పనులేంటో మనం చూడొచ్చండి. ఏమంటే 10:10 నుంచి మొదలు పెడదాం. ఈ కాపరి గురించి చెప్తున్నమాట, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగడు ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయటకు వస్తాడు. ఒకవేళ ఎదిరిస్తే ఏం చేస్తాడు? అంతే తప్ప. కానీ సారీ అండి మీరు పెద్దోళ్ళు ఏమనుకోకని అంటాడా? లేదు, వేసి పడేస్తాడు. ఆడికి కావాల్సింది ఏంటంటే డబ్బు, అంతే. ఇక మంచి మర్యాద అట్లాంటి లక్షణాలు విలువలు ఏమి ఉండవు, వేసి పడేస్తాడు. దొంగతనం కొరకు హత్య కొరకు వస్తాడు. గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ప్రభు చెప్తున్న మాటలు. నేను ఎందుకు వచ్చానట? గొర్రెలకు జీవం కలగాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెలకు జీవం ఇవ్వడానికి, ఇంకా ఏంటంట, అది సమృద్ధిగా కలగాలని. ఏమండి, ఆయన కొంచెం ఆక్సిజన్ వెళ్తుందండి, కొంచెం పీలుస్తున్నారండి, చెప్పలేము, అలా కాదట. ఎలాగంట? సమృద్ధి జీవం ఇవ్వడానికి నేను పరలోకా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకా నుంచి వచ్చాడు. ఏమంటే ఆయన మంచి కాపరి. ఆ పరలోకా నుంచి ఈ గొర్రెలన్నిటికీ, ఏ గొర్రెలు? మొత్తం అందరికీ, మనుషులందరికీ, 800 కోట్ల ప్రజలందరి కొరకు ప్రభు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఈ మాటలు మనమందరము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎవరికో క్రైస్తవులకండి, వీరికండి కాదు. మేము ఆయన కాపరత్వానికి కిందకు వచ్చాము. రాని అనేకమైన గొర్రెలు బయట ఉన్నవి కనుక ఆ గొర్రెలు ఏమి గ్రహించాలంటే, మనందరి కొరకు తండ్రి తన కుమారుని పంపించాడు. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా కలుగుటకును
నేను వచ్చినని మీతో చెప్పుచున్నాను, నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకా నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి. ఏంటంటండి, ప్రభు అంటున్నాడు నేను గొర్రెల కొరకు మంచి కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎప్పుడైనా ఆయన మంచి కాపరి కాడండి అని అనిపించిందా? ఎవరికైనా అనిపించిందా? ఏమంటే నాకు ఎప్పుడు అనిపించలేదు. నేను నా 19వ ఏట నుంచి ఇప్పటి వరకు ఆయన కాపరత్వంలో ఉన్నాను. ఎప్పుడూ నాకు ఆయన మంచి కాపరి కాదని అనిపించలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన కాపరత్వంలో మునిగి తేలుతున్నా. ఏమండి, ఆయన కాపరి కింద, ఆయన కాపరత్వం కింద ఎంతో సంతృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నేను లూజ్గా ఉండి మాట్లాడలే, కాన్సెన్స్ తోటి పూర్తి జ్ఞానంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన కాపరత్వంలో గత 10 సంవత్సరాల నుంచి, ఏమంటే 30 సంవత్సరాల పైగా నేను క్రీస్తు కాపరత్వంలో ఉన్నాను. ఆయన మంచి కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మంచి కాపరి అన్నవారు మాత్రమే స్తోత్రం చెప్పండి. రైట్. అలాంటి కాపరత్వానికి మిగతా వారు కూడా వచ్చి ఆయన కాపరత్వం కింద వస్తే ధన్యులమవుతాం. ఎందుకనంటే చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఏమండి, ఈ కాపరి నా కొరకు ప్రాణం పెట్టాడండి. ఎవరండి నా కొరకు ప్రాణం పెట్టేది ఈ లోకంలో? ఎవరు నన్ను పట్టించుకునేది? ఏమండి, ఏదైనా చిన్న హెల్ప్ చేస్తారు, ఏమండి ఇంకేమైనా చేస్తారు, నీ గుండె ఇమ్మంటే ఇస్తారు ఎవరైనా? ఏమండి, కానీ ప్రభు ఏం చేశారట, తన ప్రాణాన్ని, ప్రాణ క్రయధనం అంటారు కదా, ఆ ప్రాణాన్ని నాకు ఇచ్చేశాడు. అంతకంటే మంచి కాపరి ఎవరు ఉంటారండి? సో మనము ఒకవేళ ఈ కాపరత్వం కింద ఉన్న గొర్రెలు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాయంటే, ఆయన ఏమీ సెట్ అవ్వడండి, ఆయన ఏమీ కలిసి రాడండి. నిజంగా ఎంత దౌర్భాగ్యులమో. ఒకసారి ఆయన కాపరత్వం కిందకు వచ్చి తిరిగి మళ్ళీ ఎవరైనా వెనక్కి వెళ్తే వాళ్ళంతా ఏమనాలి, ఈ భాష, దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ లోకానికి ఆయన ఒక పిలుపు ఏంటంటే, నేను మంచి కాపరిని, మీరు నా కాడి కిందకు వస్తారా, నా కాపరత్వం కిందకు వస్తారా, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు పెడతాడండి. ఇప్పుడు మనకు గొర్రెల మంద ఉందండి. సో నా గొర్రెల మంద, నాకు ఒక 200 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. సో నేను గొర్రెలు కాసేటప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంటుంది? నేను ఎవడన్నా జీతగాడిని పెట్టాను అనుకోండి, రోజుకు 100 రూపాయలు జీతగాడిని పెట్టాను అనుకోండి, వాడి బిహేవియర్ ఎలా ఉంటుందండి? ఇక్కడ వాక్యం చెప్తుంది, నా సొంత మాటలు కాదు. జీతగాడు గొర్రెలకు కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. గొర్రెలు ఏం చేస్తాయి? తోడేలు ఏం చేద్ది? గొర్రెని పట్టుకెళ్ళిపోద్ది. ఏమండి, జీతగాడు ఏం చేస్తాడంట? పారిపోతాడు. కానీ సొంతోడు అంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? జీతగాడు కాదు, కాపరి అయితే ఏం చేస్తాడు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదుకి తండ్రి తన మందను అప్పగించాడు. రేయ్, అన్నలో వాళ్ళ పనులు ఉన్నారు, నువ్వు చిన్నోడివి, ఈ మందరన మేపు, చితక్కొట్టేతనని చెప్పాడు. కనుక చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆ మందలు తీసుకుని గొర్రెలు మేపుతున్నాడు. తనకు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ ఏంటంటే, తను సితారా తీసుకుని పాటలు పాడటం, ఆరాధన చేయటం అమ్మ బాగా నేర్పింది. నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదని బాధపడకరా అంటే, స్కూల్కి వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు. అప్పుడు అంటున్నాను నేను, నాన్న నీకు మంచి ఉద్యోగం లేదని బాధపడకరా, నాన్న నీకు పని ఇచ్చాడు, అయితే ఈ పనిలో ఖాళీ దొరుకుతుంది కనుక ఇదిగో ఈ వీణ సితారా తీసుకుని నీకు పాటలు నేర్పించాడు. ఆ పాటలు పాడుతూ ఇంకా చక్కటి మ్యూజిక్ నేర్చుకో అంటే, ఎస్ మమ్మీ అన్నాడు. ఎందుకంటే చివరి కొడుకు కాబట్టి ఎక్కువ టైం తల్లి తనతో గడిపింది, దేవుని శూర కార్యాలన్నీ జ్ఞాపకం చేసింది, కనుక మంచి ఆరాధికుని చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దావీదు ఇక గొర్రెలు మేపుతున్నాడు, తండ్రి అప్పగించిన మందరం మేపుతున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. ఎవరో ఒక ఆయన అంటారు, గొర్రెలు అంటే దాటిపోయి కాదట, ఈ స్వరం వినబడే ప్రదేశంలోనే ఉండేయట కదండి. జంతువులు మ్యూజిక్ వింటాయండి, ఏమండి. ఈ గొర్రెలు అంటే వింటాయి పాపం. ఎందుకని? ముదురులు కాదు కదా, మేకలు వింటాయని నేను చెప్పలేను, కానీ గొర్రెలు వింటాయి. ఏమండి, చక్కలాగా తింగరగా మనకలాగా అలా వింటాం. ఏం చెప్పినా వింటాం. గొర్రెలు కూడా అంతే, చక్కగా అవి ఒకవేళ దూరం వెళ్ళినా, ఆ సౌండ్ వినపట్లేదండి అన్నీ మానేసాడా, మళ్ళీ ఆ సౌండ్లోకి వచ్చేసి ఆ సౌండ్ పరిధిలోనే ఉండేయట. చక్కటి పాటలు, చక్కని ఆరాధికుడు దావీదు. ఆరాధికుడికి ఒకసారి ఒక ప్రమాదం ఎదురైంది. సింహం వచ్చిందట. సింహం వచ్చి
మంచి తన్మయత్వంలో ఉన్నాడు, సింహం వచ్చింది. ఒక్కసారి ఏ శబ్దాలు చేస్తాయి కదా, మే దాని శబ్దం. పట్టుకెళ్ళిపోతుంటే గుండె జారింది, పట్టుకెళ్ళిపోతుంది. పడేసాడు వీణ, వెళ్ళాడు. అసలు జీతగాడైతే ఏం చేస్తాడు? అది అలా వెళ్ళిపోద్ది, ఈయన ఇలా వెళ్ళిపోతాడు. కానీ కాపరి కదా, సొంత కాపరి, సొంత మంద కనుక ఏం చేశాడట? కూడా పరిగెత్తాడు. ఆ సింహం కూడా పరిగెడితే, సింహం కూడా పరిగెత్తాలని ఎంత దమ్ము ఉండాలి, అంత టాలెంటెడ్. ఏ ముద్దుగా, ఏమండి పెద్దోళ్ళని మనకలాగా పెంచుకు తిరగట్లే, ఫుల్ కుర్రోళ్ళలాగా షార్ప్గానే ఉన్నాడు, జమ్ముగా ఉన్నాడు కనుక పరిగెత్తాడు. దాన్ని ఒక్కడు కొట్టాడట. దాన్ని పట్టుకుంటేప్పుడు ఒకరు కొట్టాడు, గొర్రె కింద పడింది. గొర్రెను భుజాన్ని వేసుకుంటే అది ఓకే సారీ అని వెళ్ళిపోద్దా సింహం? తిరగబడిందట. తిరగబడితే అమ్మా పనికిమాల దాన్ని నువ్వు తీసుకెళ్ళడం, మా నాన్న నన్ను చంపేస్తాడు అని దాన్ని చీల్చేశాడట. ఎందుకని? ఒకవేళ ఆ టైంలో ఆ గొర్రె కనుక, ఆ సింహమే కనుక దావీదుని చీల్చేసి చెయ్యి తినేసి కాలు తినేసి సగం బాడీతోటి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్లారు. నాన్న ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఏరా పోతే పోయింది గొర్రె, నువ్వు నా కొడుకువే, నీకేమనైతే అంటాడా లేదా? తను అది కాదు, నాన్న నువ్వు నాకు గొర్రెలు అప్పగించావు, ఒక్క గొర్రె కూడా మిస్ అవ్వటానికి లేదు, ఒక్క గొర్రె కూడా మిస్. నువ్వు ఎంత గొర్రెలు అప్పగించావో దానికి డబల్ అవ్వాలి. నేను మంచిగా భోజనం పెట్టి అవి మంచి మంచి పిల్లల్ని పెట్టాలి తప్ప కానీ నా చేతులు గొర్రెలు చచ్చిపోవడం సమస్య లేదు. ఏమండి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎందుకు నేను దావీదుని గుర్తు చేశానంటే, కాపరి అంటే మనకు ఎక్కువ తెలియదు కానీ దావీదు గురించి మనకు తెలుసు. ఆయన కాపరత్వం కింద ఉన్న గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి? సరే, ఆ గొర్రెని తీసుకొచ్చాడు. ఆ గొర్రెని తీసుకొచ్చాక ఎక్కడన్నా మచ్చలే ఉన్నాయంటే కొంచెం పడుతుంది డాగు, దానికి కొంచెం అప్లై చేశాడు, దాన్ని వదిలిపెట్టాడు. ఈ లోపు అన్నీ వచ్చినాయి గొర్రెలు వచ్చి నిజంగా మన కాపరి అనుకున్నాము. తింగరాన్ని ఆత్మాను పాటలు పాడుతూ ఉంటాడు అనుకున్నాం కానీ కదండి, అలాగే అనుకుంటారు కొన్నిసార్లు. పాటలు ఆరాధన చేసేవాళ్ళంటే కొంతమందికి లోకువ. ఈ తింగరాన్ని అస్తమాన పాటలు ఓకే ఆరాధన చేస్తారు అనుకుంటాం కానీ ఎంత సమర్థుడు అనుకోలేదు. ఏంటి సింహపు నోటు ఎప్పుడైతే సింహం పట్టుకెళ్ళిందో అయిపోయింది మన సిస్టర్ బ్రతుకు అనుకున్నాం. కానీ ఏం కాపరండి, తీసుకొచ్చేసాడు. అవన్నీ ఎలా చూస్తాయి కాపర? ఇంకా ఆయన పెద్ద పట్టించుకోడు, చేతులు దులుపుకున్నాడు, చేతులు కడుక్కున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు. తంబుర సితార నాదము అంట పాటలు పాడుతున్నాడు. ఈ గొర్రెలన్నీ అలా చూస్తున్నాయి. దావీదు కాపరి, యో సూపర్, నీలాంటి కాపరి మాకుంటే ఇంకేం కావాలి, నిబ్బరంగా ఉంటాం. తర్వాత కొన్ని రోజులకు ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి ట్రీట్మెంట్ అదే, చీల్చి పడేశాడు, గొర్రెను తప్పించాడు. ఇక ఆ గొర్రెల పరిస్థితి ఏంటి చెప్పండి? మాకేం భయం అండి, ఎవరున్నారు మాకు? దావీదు లాంటి గొప్ప కాపరి ఉన్నాడు, మేమెందుకు భయపడాలి? ఏమండి, ఇలాంటి కాపరి ఏది? దావీదు ఒక కీర్తన రాసి అంటాడు, యెహోవా నా కాపరి. అంటే నేను అలా కంపేర్ చేసుకుంటే ఇంత రెస్పాన్సిబుల్ కాపరి అంటున్నాడు, దేవుడు నా కాపరి అంటే ఈయనకి అర్థమైంది గొర్రెలంటే ఇంకొక్క గొర్రె మిస్ అవ్వకూడదు. అలాంటప్పుడు నా పరలోకపు తండ్రి అంతకంటే శ్రద్ధ కలిగినాడు. ఏమండి, ఎంత శ్రద్ధగా కలిగినాడు కనుక 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు ఇంకేమీ అక్కర్లే, చాలు చాలు. నేను అంటాను ఈరోజు మనమందరం ఆ మాట చెప్పగలుగుతున్నామా? గాడ్ ఈజ్ మై షెపర్డ్, ప్రభువే నా కాపరి, నాకు అంతే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఏమండి, ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. సో జీతగాడు ఏం చేస్తాడంట? తోడేలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వీడు పారిపోతాడు, తోడేలేమో గొర్రెను పట్టుకెళ్ళిపోద్ది. కానీ దావీదు లాంటి కాపరి కంటే గొప్ప కాపరి కదండి ఎవరు? ఈరోజు మనమున్న మన కాపరత్వం కింద మనల్ని కాపాడుతున్న క్రీస్తు, ఆయన కాపరత్వం కింద మనమున్నాం. నా కాపరత్వం కింద కాదు. అర్థమవుతుందా? ఏమండి, ఎవరి కాపరత్వంలో మనం ఉన్నాము? క్రీస్తు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఆయన మాట ఇంకోటి చూద్దాం. 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కానీ గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభు మళ్ళీ అంటున్నాడు, గొర్రెలకు మంచి కాపరి. మనమందరం మనుషులందరూ గొర్రెలే కనుక ఈ గొర్రెలు ఎక్కడికి రావాలి? మంచి కాపరిని వెతుక్కోవాలండి.
మంచి కాపరి మనకు దొరికినప్పుడు కోర్స్ గొర్రెలు తనంతటా తాను కాపరిని ఎన్నుకుంటాయా? నాకు ఇది కొంచెం మళ్ళీ డిఫరెంట్ కదండి. గొర్రెలకి అంత జ్ఞానం లేదు కదా, గొర్రెలకి అంత జ్ఞానం లేదు. అంటాడు, నేను మంచి కాపరిని, నేను వెతికి పట్టుకుంటున్నాను నిజంగా. ఇంకేంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగును ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. రైట్. సో ఈ మనము ఆయన గొర్రెలము, మనం ఎరగాలి. లోక నివాసులు కూడా ఈ కాపరత్వంలోనికి రావాలి. సో ఈ మంచి కాపరి గురించి మరికొన్ని విషయాలు, అదే 23వ కీర్తన ఒక్కసారి మనం టచ్ చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఏమంటే 23వ కీర్తనలో దావీదు రాసిన ఈ కీర్తన గొప్ప సంగతులు దాంట్లో లిఖించాడు. చాలాసార్లు మనందరికి కంఠస్థం వచ్చు. ఎంతమందికి 23వ కీర్తన కంఠస్థం వచ్చండి? వచ్చా? అందరికి వచ్చు కదా, అందరికి వచ్చేసేయాలి. 23 కీర్తన కూడా రాకుండా మనం బైబిల్ పట్టుకోకూడదు. రైట్. సింపుల్ కీర్తన, అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఒకసారి చదువుదామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగదంటే ఇంగ్లీష్లో ఐ షల్ నాట్ వాంట్. ఇంకేమీ అవసరం లేదు నాకు. దేవునికి స్తోత్రం. ఏమంటే అలాంటి కాపరి ఏం చేస్తాడు చెప్పండి? ఒక కాపరి దగ్గరికి మనం దావీదు లాంటి కాపరి దగ్గరికి వెళ్ళామనుకోండి, గొర్రెలు పొట్టిగా ఉంటాయి. ఏమండి ఒక్కొక్కసారి కాపరి చెట్లు చూస్తాడు, పచ్చని చెట్లు చూస్తాడు. పచ్చని చెట్లు చూస్తే ఏం చేస్తాడు? ఆయన దగ్గర దుడ్డు కర్ర ఉంటుంది, లేకపోతే పెద్ద కర్ర ఉంటుంది, దానికి కొడవలు కొంకు కట్టి ఉంటుంది. ఏం చేస్తాడంట? ఈ అనుకుంటాయి. ఏం చేస్తాడు అన్నయ్య ఈ గొర్రెలతో, ఈ కర్రతోటి ఏం చేస్తాడు అంటే, గొర్రెని ఎప్పుడైనా లాక్ కొట్టడం చూసారా కాపరి మీరు? లాక్ కొట్టడం చూసావా? లాక్ కొడితే ఏమవుద్ది? గొర్రె ఇరిగిపోతాయండి, చచ్చిపోతుంది. లేకపోతే చాలా అల్పం కనుక ఏమంటాడు? ఆ కర్రతో అలాగ ఉంటాడు, అంతే అంటాడు. ఈ పెద్ద కర్ర ఎందుకు కొంగు కట్టింది? ఎత్తైన ఆ మంచి ఫుడ్ ఉంటుంది, గ్రీనరీ, ఆ చిగురులు, ఆ పచ్చనిదనాన్ని కోసి, అందని వాటిని కోసి కాపరి ఏం చేస్తాడు? కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఈ చూస్తూ ఉంటాయి, ఎంత మంచి ఫుడ్ ఉంది, కానీ మనం ఎక్కలేము, మన కోతుల్లాగా ఎక్కడం రాదు కదా అనుకుంటే, కాపరి చూస్తాడు, ఎస్ యు వాంట్ దట్, నీకు కావాలా అనేది ఒక్కసారి ఏం చేస్తాడు? కోసి పడేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి క్రీస్తు మన కాపరి. ఇప్పటికే మనం ఏమనుభవిస్తున్నాం? మనకు అందని వాటిని, మనకు చాలా కష్టం అనుకుంటాం, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరంగా దాన్ని తెంచి మన కాళ్ళ దగ్గర పడేస్తున్నాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అయితే కాపరి ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆయన ఏం చేస్తాడట? పచ్చిగల చోట్ల పండుకోవడం ఏంటి? గొర్రెలు ఏం చేస్తాయి రోహన్? గొర్రెలు గ్రీన్ గ్రాస్ తింటాయి కదా, చెట్లు అవి తింటాయి కదా. మరి గ్రీనరీ దొరికిందనుకో, గొర్రెలు ఏం చేస్తాయి? తింటాయి కదా, తింటాయి, మళ్ళీ తింటాయి, ఇంకా తింటాయి, మరలా తింటాయి. అమ్మా అప్పుడు ఎక్కడ? అక్కడే. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి గొర్రెలు దేవుడే కనుక మన కాపరైతే ఎక్కడ పండుకోబెడతాడు? సమృద్ధి ఉన్న కదా, ఓ పాట పాడతారు, సమృద్ధి ఉన్న ప్రాంతానికి నువ్వు చేర్చినావు, తొట్టిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు. సమృద్ధి ఉన్న ప్రాంతానికి నన్ను చేర్చినావు, తొట్టిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు. నా విగ్గుగా పరిశీలించావు, నిర్మలునిగా రూపం నన్ను బాగుగా పరిశీలించావు, నిర్మలునిగా. ఓకే రైట్. ఇప్పుడు ప్రభువే కనుక మన కాపరి అయితే మనకు అందనివి అసాధ్యమండి. నేనెక్కడా అది ఎక్కడ అనుకుంటే ప్రభు ఏం చేస్తాడంట? తెంచి, కాపరి ఏం చేస్తాడు? తెంచి కాళ్ళు పడితే అనుకుంటాయి, అక్కడున్నది ఇక్కడికి వచ్చేసింది. కనుక పచ్చిగల చోట్ల పండుకోబెడతాడండి. సమృద్ధిగా తిని పండుకునే పరిస్థితి ఎప్పుడవుతుంది గొర్రెలకి? ఏ గొర్రెలు దొరుకుతాయి? మంచి కాపరున్న గొర్రెలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి కాపరున్న గొర్రెలకే దొరుకుద్దండి.
కనుక ఎవరా మంచి కాపరి? నేను పదే 100 సార్లు చెప్పదలిచాను. సంఘం అంతా అనుకుంటుంది ఏంటంటే, సంఘం అంటే సార్వత్రిక సంఘం, మనకు ఎవరో ఉంటారు టింగు నాలాంటి వాళ్ళు ఎవరో, ఆయన కాపరి అనుకుంటున్నారు. అక్కడే తేడా వచ్చేస్తుంది. ఆయన కాపరి కాదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏమనాలో తెలియదు కానీ నాకు అంటాడు ప్రభు, నేను గొర్రెలకు పోవు ద్వారము నేనే. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక్క మాట, అందులో ఒక మాట ఉంది చూడండి. ద్వారపాలకుడు, 2వ వచనం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. నేను అంటాను, ఒకవేళ ఏమైనా ఉంటే మనం ఎవరము? ద్వారపాలకులం. ఇంకొక మాట అన్నాడు ప్రభు, ఎగ్జాంపుల్ చెప్తూ, యజమానుడు గృహ నిర్వాహకుడు నాట్ కాపరి. కాపరి అనడానికి ఎవరు సరిపోరు. నేను అసలు ఒప్పుకోను దానికి. ఎందుకనంటే ఆయన కాపరి, ఆయన సేవకుడు ఎంతవరకు భద్రపరుస్తాడండి? సంఘాన్ని భద్రపరుస్తాడా? సేవకుని కళ్ళ ముందే ఉంటారు. మనమంతాను ఎక్కడ ఉంటాం? కదండి. భద్రపరిచేది ఎవరు? అఫ్కోర్స్ సేవకుడు సంఘం మీద శ్రద్ధ ఉండి, అయ్యా నీ కృపతో జ్ఞాపకం చేసుకుని బ్రతిమాలు వచ్చి తప్ప, కానీ కంటికి రెప్పలా కాపాడేది ఎవరు? మనం ఎక్కడ కాపాడతాం? ఎవరిని కాపాడతారు? ప్రభు కాపాడాలి. ఆయన పైన అడగాలి. మంచి కాపరి ఏమండి? పూర్తి శ్రద్ధ. సో యెహోవా నా కాపరి, నాకు అంతే చాలు. ఇంకేంటంట, పసిగల చోట్ల ఆయన పరుణ చేస్తున్నాడు. ఇంకా ఎక్కడ నడిపిస్తాడట? శాంతికరమైన జలముల యొద్ద. మనము ఈ వాగ్దానాలు నమ్మాలండి. కొన్నిసార్లు ఎంత గందరగోళమో, ఇప్పుడు కూడా ఈ కీర్తన చదవగలుగుతానా అనిపించాలి మనకి. చదవాలి. ఎప్పుడు గందరగోళం, అస్సలు ఏమాత్రం నమ్మలేని పరిస్థితుల్లో మళ్ళీ సాగిలపడి, మోకరించి లేదా సాగిలపడి మరలా చదివి ప్రభు దగ్గర ఏడుద్దాం. కొన్నిసార్లు ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు శాంతికరమైన జలముల యొద్ద ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తాడు. దీనికే ఏమండి, మనల్ని రెస్ట్ ఇస్తాడు, తర్వాత రిఫ్రెష్ చేస్తాడు. శాంతికరమైన జలములు. ఇప్పుడు వీకెండ్స్కి ఏం చేస్తారండి అందరూ కదండి? చిల్ అవుతారు. వీకెండ్కి ఏమవుతారు? చిల్ అవుతారు. చిల్ అవ్వడం అంటే పేరుపాలెం వెళ్తారు, లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్తారు, లేకపోతే ఫ్యామిలీతో వెళ్తారు. ఎందుకు వెళ్తారు? రిఫ్రెష్ అవ్వడానికి. వారం అంతా చాలా టైర్డ్ అయిపోయాము కనుక కొంచెం కూల్ అవ్వడానికి. కానీ ప్రభు ఆ పని చేస్తాడట. శాంతికరమైన జలముల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే రిఫ్రెష్ అవ్వడానికి. కానీ ప్రభు కాపరత్వంలో ఆ రిఫ్రెష్ కూడా ఉంది. ఏమంటే ఎంతమంది దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించి దేవుని వాక్యం ప్రార్థన చేసి, అమ్మయ్య ఎంత ఫ్రెష్గా ఉంది అనగలిగితే మనము ధన్యులమే. ఆయన కాపరి కిందే ఉన్నాం. అలా కాకుండా సండే చర్చ్కి వచ్చి, అమ్మ అయిపోయిందిలే, చర్చ్ అయిపోయిందిలే, మళ్ళీ వారం అనుకుంటే ఆయన అంటాడు, అయ్యో నేను నీ కొరకు వచ్చిందే రిఫ్రెష్ చేయడానికి. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? రిఫ్రెష్ అవుద్దండి. ఆయన స్తుతించినప్పుడు ఏం జరుగుద్ది? రిఫ్రెష్ అవుతాం, ఆనందించగలుగుతాం. మైండ్ అంతా ఏమవుతుంది? చర్చ్ అయిపోయిన వెంటనే హెడ్ఏక్ స్టార్ట్ అయిందంటే దయనీయం. అంటే శరీర బలహీనతల చేత, ఏదైనా కారణాల చేత. కానీ ఇక్కడ జరిగిన తంతు, ఏమి పాటలో అండి, ఏమి ఆరాధనలండి అంటా తలపడి వచ్చింది అనుకోండి, మనకంటే దయనీయమైన వాళ్ళు ఎవరో ఉండరు. రైట్? కనుక ఓకే, రిఫ్రెష్ అవుతాం. రెస్ట్ ఇస్తాడు ఆయన, రిఫ్రెష్ ఇస్తాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన శాద తీరుస్తాడు. ఇంకేం చేస్తాడంటే రిస్టోర్ చేస్తాడంటే తిరిగి మనల్ని ఎంకరేజ్ చేస్తాడండి. తిరిగి మనల్ని బలపరచగలిగిన దేవుడు ఆయన. మంచి కాపరి. దావీదు గొర్రెల పట్ల ఎంత శ్రద్ధ చూపించాడో అంతకంటే ఎక్కువ శ్రద్ధ దేవుడు తనపై చూపించాడని విశ్వసించి ఈ కీర్తన రాశాడండి. మనం రాసామనుకోండి గొర్రెలకు మంచి కాపరి ప్రభు గురించి అంటే, మనం కాపరత్వం ఎప్పుడు మన గొర్రెలు కాయలేదు కాబట్టి మనకు తెలియదు. పశువుల కాపరలు చేయొచ్చు. ఎందుకంటే దాన్ని ఏదైనా కాపలా కాయటం అంటే, ఈ గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు కానీ కాయడం అంటే ఎంత కష్టమో కాసేవాళ్ళు తెలుస్తుంది. ఎవరైనా కాశారండి? ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ. ఏమండి, నేను కొంత టైం సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ గేదెలు కాసేవాడిని. అమ్మా ఫస్ట్ బూతులు వస్తాయి కాసేటప్పుడు, విసికించేస్తాయి కదండి, నోటుకు బూతులే వస్తాయి. అక్కడ నేర్చుకున్న చిన్న బూతులు మాటలు నేను మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడేవారు కాదు. అక్కడ ఆ గేదెలు కాసేటప్పుడు నిజంగా ఎంత విసికించేస్తాయో. కానీ దావీదు అంత సీన్ ఇచ్చేవాడు కదా గొర్రెలకి.
ఈయన మ్యూజిక్ స్టార్ట్ చేస్తే పరిధిలోనే. కనుక ప్రభు ఏం చేస్తాడంటే మనకు రెస్ట్ ఇస్తాడు, రిఫ్రెష్ ఇస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు, రెస్టోర్ చేస్తాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఇంకొక మాట, ఒకవేళ గాఢాంధకార లోయలో మనం సంచరిస్తే ఏమండి, ఏ అపాయానికి భయపడక్కర్ లేకుండా ఆయన మనకి ఏం చేస్తాడు, దుడ్డుకర్ర దండము రెండు ఉంటాయి కాపరి దగ్గర. దుడ్డుకర్ర ఎందుకండి, దండమేమో షెపర్డ్ స్టాఫ్ ఉంటుంది కదా, షెపర్డ్ స్టాఫ్ తోటి ఏం చేస్తాడు, అంటాడు. మరి దుడ్డుకర్ర ఎందుకు? ఇది గొర్రెలు మాట అనిపోతే కొట్టానికంట, దుడ్డుకర్రతో కొడితే బతుకుతాయండి. రోహన్ కూడా అలాగే అన్నాడు, దుడ్డుకర్రతో కొడితే గొర్రెలు బతుకుతాయా? శత్రువు కొరకు కుక్కలు కానీ, పులులు కానీ, సింహాలు కానీ, తోడేలు కానీ వస్తే ఏం చేస్తాడు, దాంతో కొడతాడు. దేంతోటి? దుడ్డుకర్రతో. ఇరగ్గొడతాడు కాళ్ళు. గొర్రెలను ఇరగ్గొట్టడం ఎందుకని? ఇంకా ఉంటుంది, కాపరంట ఆ పాలిచ్చే వాటిని, బలహీనంగా ఉన్న వాటిని నెమ్మదిగా తోలుతాడట. కాపరిని చూడండి, కొన్నిసార్లు చిన్న పిల్లలు ఉంటాయి, ఆ పిల్లని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మనకు యేసుప్రభు గుర్తొస్తాడు కదండి, భుజాన్ని వేసుకున్న ఫోటోలు. ఆ కాపరి ఏం చేస్తాడు, ఇది నడవలేదు ఆ మందతో పాటు, కనుక దీన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, అంతే. దట్ ఈస్ కాపరి. అది తప్ప ఇది చిన్నదే అసలు అట్లా తనేసి చేయడం అలాగండి. మంచి కాపరి, దేవునికి స్తోత్రం. ప్రభువు దావీదు కంటే మంచి కాపరి. దావీదే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు చాలు. రైట్. సో గాఢాంధకార లోయలు ఆయన దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తుంది. ఇంకొక మాట అండి, అద్భుతమైన మాట, శత్రువులు ఎదుట భోజనం పెడతాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. దేవుని మహిమ కలుగునాక అది ఆయనకే సాధ్యం. ఏమండి, ఎలాంటి వారినైనా వంచి తిప్పి మనం వాళ్ళతో కలిసి భోజనం చేసే ఏర్పాట్లు చేయగలిగిన సమర్థుడు. దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు, నూనెతో నా తలంటి ఉన్నావు. ఇంకా ఏమవుద్దంట, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఏదో నిండిందండి అంతంత మాత్రంగా, అలా కాదట, నిండి పొర్లుతుంది, గిన్నె నిండి పొర్లుతుంది. ఈ శుభవచనం ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. గమనిద్దామా, దేవుడే కనుక మన కాపరి అయితే, దావీదు కాపరత్వంలో గొర్రెలు ఏం చెప్తాయి, నాకేం భయం లేదండి, ఆయన ఉండగా నేను దేనికి చింతాల్సి, ఓరికి నేను వెతుక్కోక్కర్లేదు, ఎవడొచ్చేస్తాడు అది ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం గొర్రెల్లాగా అంగీకరిస్తే మన భద్రత విషయంలో ఎవరు శ్రద్ధ చూపెడతారండి? ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక అంత మంచి కాపరి మనకున్నాడో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఈ కాపరి అవసరం అండి. ఏమండి, విసికి చెదిరిపోయిన ఈ గొర్రెలకు ఏం కావాలి? ప్రభు అయిన యేసు కాపరిగా మీరు వస్తే, కాపరిగా మీరు స్వీకరిస్తే, ఆహా, మన బ్రతుకులు ఏమవుతాయి? ధన్యం అయిపోతాయండి. ఏమంటే, సమృద్ధి ఉన్న ప్రాంతం. నిజంగా లోకమంతా భయపడుతుంది, కానీ నిశ్చయముగా దేవుడు తన గొర్రెల కొరకు హీ కెన్ అరేంజ్ స్పెషల్ అరేంజ్మెంట్స్. ఎంత లోకమంతా మీరు గమనించిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏమండి, లోకమంతా కరువంట, కానీ ఐగుప్తులో దేవుని భద్రతలో ఉన్న యోసేపు ఇంటికి మాత్రం ఏమైందంట? సమృద్ధి. యోసేపును బట్టి ఐగుప్తు అంతా సమృద్ధి. సమృద్ధి కారణం ఏంటంటే, తన ప్రజలను అక్కడ నడిపించాలి, వారిని పోషించాలి. ఏమండి, ఎక్కడ కరువైనా తన ప్రజలు మాత్రం పోషించబడుతున్నారు. కారణం ఏంటంటే, దేవుని కాపరిగా వారు అంగీకరించినప్పుడు. కాపరి ప్రత్యేకత ఏంటంట, ఎక్కడ తిండి లేకపోవచ్చు, కానీ తన గొర్రెలకు మాత్రం సమృద్ధిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి కాపరి తన ప్రాణం పెట్టైనా సరే గొర్రెల కొరకు ఆహారం తీసుకొస్తాడండి కదా. కనుక ఇలాంటి కాపరిని మనం విడిచిపెట్టొద్దు. ఈ లోపల ఉన్న గొర్రెలు ఏం చేయాలి? లోపల ఉన్న గొర్రెలు ఎప్పుడు కూడా, గొర్రెలు తప్పిపోవటం స్వభావమే, కానీ ఏం చేయాలి? తప్పిపోతున్నప్పుడు గొర్రెలు తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే స్వరం విన్నది ఒక్కోసారి కొంచెం మందమతిలాగా దేవుని స్వరం వినలేని పరిస్థితి. ఆ టైంలో తప్పిపోతుంది గొర్రె. అప్పుడు ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. గొర్రె కాపరికి వినబడేటంత వరకు ఏం చేయాలంట కదండి. తప్పిన గొర్రె ఏం చేద్ది? లిటరల్గా థ్యాంక్ యూ అమ్మయ్య, ఆ పేడ వదిలిందండి బాబు. ఏ పేడ? కాపరి పేడ వదిలిపోయింది. తినేసివాడు, ఇట్రండి, తినండి, పడుకోండి, జాగ్రత్తగా ఉండండి, అది గోల. ఎవరికి? బలిసిన గొర్రెలకి అంటాడు. బలిసిన వాటిని ఇది 34, నేను తప్పు చెప్పట్లే, యెహెజ్కేలు 34లో బలిసిన వాటిని ఎండబెడతాను అంటున్నాడు, క్షీణింప చేస్తానంటాడు. అంటే
కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే బలిసి ఏం చెప్తాయంట, కాపరా తీయండి, ఏం పర్లేదు ఎలా అండి అలా చేస్తాయి. కనుక వాటిని ఏం చేస్తారంట, దొరికిందమ్మా గొర్రెలు. ఓకే, టైం ఉంటుంది 34 ఎహెజ్కేలు గ్రంథం చదవండి మీరు. అందులో బలిసిన వాటిని, క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయును మేత పెట్టి లయపరచదును. ఏంటంట, కొవ్విన వాటిని బాగా బలముండి కాపర్ని లెక్క చేయని గొర్రెలుంటే ఏం చేస్తాయంట, దేవుడు ఏం చేస్తాడంటే కాపరి కొంచెం వాటిని శిక్షించి 2 రోజులు ఎండబెడతాడనమాట. భోజనం వద్దు, 3 లంకనాలు చేయమన్నారు డాక్టర్ గారు, కుదిరిపోద్ది, సెట్ అయిపోతుంది. కనుక గమనిద్దాం, మనం అలా కాదు. కనుక మనము కాపరత్వం కింద ఉందాం. ఒక్కవేళ ఎక్కడైనా స్వరం వినబట్టలేదా అంటే అర్థం ఏంటి, కాపరి స్వరం మనకు వినబట్టలేదంటే అర్థం ఏంటి, తప్పిపోయామేమో. కనుక ఏం చేయాలి, వెంటనే ఏం చేయాలి, వినిపించుచున్నది కేకని అరవాలి మనం. అయ్యో ప్రభువా, నీ స్వరం నాకు వినపట్టలేదు, తప్పిపోయానా, సరి చేసుకుందాం, ప్రభు దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే అరిచామో ఆయన కాపరి ఏం చేస్తూ ఉంటాడు, గొర్రె తప్పిందండి, ఆ తప్పైన గొర్రెమో అరుస్తుందండి. కాపరి దేని కొరకు కనిపెడుతూ ఉంటాడు, ఆ స్వరం కొరకు. ఎక్కడ అడవులు కదండి, మన జాహ్నవి తప్పిపోయింది కదా, జాహ్నవే కదా చిన్నపిల్ల తప్పిపోయింది, కేకలు వినబడతాయేమో అనేసి 10 రోజులు తిరిగారు, అంతా కారు అడవి, కొండలో ఎత్తులు అన్నీ గాలించేశారు, దొరకలే. కానీ ఆ అమ్మాయికి ప్రాణం ఉండి అరుస్తూ ఉంటే ఎవరొకరు దొరికేసింది కదా. గొర్రె కూడా ఏం చేయాలంట, మనకి కాపరి స్వరం వినబడకపోతే ఏం చేయాలంట, అరవాలి. కాపరి ఏం చేస్తూ ఉంటాడు, పోయిందిలే అనుకోడు, ఏం చేస్తాడంట, అబ్బే. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కదా యేసు ప్రభు, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటాయంట, ఒక్క గొర్రె తప్పిపోయిందట. అక్కడ రాయబడిన మాట నాకు ఎంత ఆశ్చర్యం, నమ్మలేను. అంటాడు, ఆ 100 గొర్రెలు కొండ మీద విడిచిపెట్టేసి 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె గురించి వెళ్ళాడట. ఈ లోపు ఏం జరిగింది, ఆ తప్పైన గొర్రె ఏం చేస్తుంది, అయ్యో ప్రభువా, గోతులో పడిపోయిన ప్రభు, పొరపాటు జరిగింది ప్రభు అని ఏడుస్తూనే ఉంది. ఈ లోపు కాపరి వచ్చాడు, అయ్యా దొరికావు, నీ గురించి వెతుకుతున్నా, నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను అని దాన్ని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని ఎంతో సంతోషంతో ప్రభుని స్తుతించడా. ఒక చైర్యం అండి, రైట్, స్తుతించడా. కనుక గమనిద్దాం, రైట్. సో ఈ మంచి కాపరి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏంటంట, ఆయన కాపరత్వం కింద గొర్రెలకి ఏమీ సందేహం లేదు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. కనుక దేవుని మందిరంలో నివాసం చేద్దాం. సో ప్రభు కాపరిగా లోకమంతటికి ఒక న్యూస్ ఏంటంటే, సర్వజనులారా, లోక నివాసులు అందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు గొర్రెలు, మీరు అన్నెసరిగా విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారు. కనుక మనందరి పాపాలు క్షమించడం కొరకు, లేకపోతే మనందరి పాపాలు తన ప్రియుడు కుమారుడైన క్రీస్తు మీద మోపబడ్డాయి. ఆయన మన కొరకు చనిపోయాడు. కనుక ఆయన కాపరత్వం కిందకు వస్తే ఏమవుతుంది, మనకు ఆయన కాపరి అవుతాడు, మనల్ని భద్రపరుస్తాడు, సమృద్ధి ఉన్న ప్రదేశాల్లో మనల్ని స్థిరపరుస్తాడు, నెమ్మది సంతోషం మనకు కలుగుద్ది, పచ్చిగల చోట్ల పరుండు పెడతాడు. ఇది లోకమంతటికి సువార్త, నాట్ ఓన్లీ లోపల ఉన్నవారు కాదు, అందరూ ఈ మాట వినాలి. ప్రతి ఒక్కరూ ఈ గొప్ప కాపరి అయిన క్రీస్తు క్రిందకు వస్తే దీవించబడతారు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్, మీకు స్తోత్రం. హల్లెలూయా. ఒక నిమిషం ఆలోచన చేద్దామా? వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని వారి మీద కనికరపడిన ప్రభు